ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో టుడే టాపిక్ ఏంటంటే కంటైనర్ షిప్లో క్రూ క్యాబిన్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. సో దానికి ముందు టోటల్ 10 ఫ్లోర్స్ ఉన్నాయి, మొత్తం 10 ఫ్లోర్లు ఉన్నాయి. ఫ్రమ్ ఇంజిన్ రూమ్ టు నావిగేషన్ లెక్. సో నా డెక్ ఏంటంటే బీ డెక్. బీ మీన్స్ బ్రేవ్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ all alleyways. So come on, I will show you. So this is V-deck area from starboard to port side. So this is my cabin. So ఇది V-deck, నా క్యాబిన్ పోర్ట్ సైడ్లో ఉంది. సో ఐ విల్ షో యూ ఎక్స్పెన్సివ్ క్యాబిన్. కమ్ ఆన్. హలో, స్మాల్ మినీ ఎక్స్పెన్సివ్ క్యాబిన్ ఇన్ కంటైనర్ షిప్. సో చాలా షిప్స్ లైక్ బల్క్ కెరియర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబిన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. సో నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కంటైనర్ షిప్. సో నా కంటైనర్ షిప్లో నా క్యాబిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కమాన్. సో రాగానే ఎంటర్ అవ్వగానే ఐ విల్ షో యూ రైట్ సైడ్. సో దిస్ ఇస్ ద టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్. కమాన్. You see a small mini toilet. So I will stay here nearly 9 months. So up to I completed 6 months, remaining 4 months, total 10 months. So I will extend. So again, ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ గార్బేజ్ బిన్స్ ఉన్నాయి. సో మన ఇంట్లో ఎలాగా ఫుడ్ వేస్ట్ అయినా ప్లాస్టిక్స్ అయినా ఏమైనా ఒక దాంట్లో వేస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. రూల్స్ అంటే రూల్స్. సో ఇది చూసారా బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ అనేది డొమెస్టిక్ పేపర్స్ అయినా ఏవైనా దీంట్లో వేయడానికి. సో ఈ రెడ్ కలర్ బిన్ చూసారా, సో ఇది ప్లాస్టిక్. ఓన్లీ మనం ప్లాస్టికే వేయగలం. దాంట్లో అవి మిక్స్ చేయదు, ఇది దాంట్లో మిక్స్ చేయదు. సో ఈ హ్యాంగర్స్ అగైన్ ఐ విల్ షో యూ. యూ సీ దిస్ షైనీ వుడ్ కబోర్డ్స్. సో ఇది ఎందుకు ఇంత సైనింగ్ ఉండాలి, బ్రాండెడ్ ఎక్స్పెన్సివ్. ఏంటంటే డిపెండ్ ఆన్ టెంపరేచర్ కూడా. టెంపరేచర్ బట్టి ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి, సైనింగ్గా కనిపిస్తాయి. సో అవి ఇక్కడ చూసారా ఇమ్మర్షన్ సూట్ అండ్ దిస్ లైఫ్ జాకెట్స్. అగైన్ ఐ విల్ షో యూ. సో ఇవి నా క్లాత్స్, డైలీ రొటీన్గా యూజ్ చేసే క్లాత్స్, ఇంపార్టెంట్ క్లాత్స్ కూడా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ చూసారా మిర్రర్. Have a mini mirror. So like this. Okay. So you choose next. And the second you see small wire is there. One more. So you can push the button down and just drag it. So ఇది మన ఇంట్లో సామాన్లు ఎలా పెట్టుకుంటాం అలాగా, ఏవైనా ఈటింగ్ ఐటమ్స్ అయినా బ్రషెస్ అయినా నార్మల్. అండ్ అగైన్ ఐ విల్ షో యూ. This is very important. Every crew cabin must be there. Life jacket and immersion suit. So in case of any emergency, these two will help. So be careful. So again you can see here a small mini tea table or coffee table. So in break time we will come here to drink coffee, జస్ట్ లైక్ రిలాక్స్. అండ్ కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, అలా టైం పాస్గా మూవీ కూడా చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ ఇక్కడ చిన్న టెలిఫోన్ ఉంది. సో మా షిప్లో మొత్తం 26 క్రూస్ ఉంటారు, క్రూ మెంబర్స్. సో ప్రతి ఈచ్ క్యాబిన్లో ఒక టెలిఫోన్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా టెలిఫోన్స్ ఉంటాయి. సో మనం ఎవరికైనా కమ్యూనికేషన్స్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. మనం ఇన్ కేసు మనం రెస్పాండ్ అవ్వకపోతే రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు.
దాని తర్వాత జస్ట్ ఐకెన్ చూసారా. సో ఇది ఇక్కడ నేను తీసుకున్నా చైనాలో అరౌండ్ $10 మినీ జ్యూస్ మిక్సర్. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ నార్మల్. అండ్ ఇది కూడా చైనాలో తీసుకున్నా. వాటర్ బాటిల్ ఇది చూసారా, ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది. జస్ట్ మూవీస్ చూస్తామని తీసుకొని వచ్చాను. అండ్ ఇది కూడా స్మాల్ చైర్. ఇది చూసారా, ఇది బెంచ్ చైర్. ఇది బాగుంది ఈ చైరు. కూర్చొని అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. నేను ఎప్పుడు కూర్చోను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, చూసి స్మాల్ సోఫా. ఇది ఏంటంటే ఎప్పుడైనా రోలింగ్ టైంలో అయినా పిచ్చింగ్ టైంలో అయినా మనకు అనుకూలంగా ఇక్కడ అప్పుడు స్లీపింగ్. సో ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు, రిలాక్స్. ఎవరైనా రూమ్కి ఫ్రెండ్స్ వస్తే అలా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ యూ సీ ద స్వీటెస్ట్ స్పాంజీ బెడ్. ఇదంటే ఇది ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. సేలింగ్లో, రోలింగ్లో, పిచ్చింగ్లో కొద్దిగా కష్టం, కానీ మిగతా టైంలో ఫ్రీ ఆఫ్ రిలాక్సేషన్. అండ్ ఐ విల్ షో యూ వన్ మోర్ థింగ్. ఇక్కడ చూసారా, పోర్ట్ హోల్. ఎవ్రీ క్యాబిన్లో ఒక పోర్ట్ హోల్ అనేది ఉంటుంది. సో మేము చేసేదే కంటైనర్లో కాబట్టి, సో మాకు మొత్తం ప్రెజెంట్ మా షిప్ ఎంటీలో ఉంది, దేర్ ఇస్ నో కార్గో. సో అందుకోసం మీకు వ్యూ కనిపిస్తుంది. ఇంకా ఎనదర్ టైప్ షిప్స్లోన లైక్ బల్క్ కెరీర్లోన వ్యూ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కానీ మా దాంట్లో అంత కనిపించదు, ఎందుకంటే కంటైనర్స్ లోడ్ చేస్తాం. సో ప్రెజెంట్ దేర్ ఇస్ నో లోడింగ్ ఆన్ డెక్. సో అందుకోసం మీకు ఇంత క్లియర్గా ఇది చూపిస్తున్న వ్యూ. ఓకే. అండ్ సో అగైన్ ఐ విల్ షో యూ ఎవ్రీ క్యాబిన్ దేర్ ఈజ్ అన్ ఏసీ. స్మాల్ హోల్ ఈజ్ ఇది ఏసీ ఎవ్రీ క్యాబిన్లో ఉంటుంది. ఐ థింక్ సెంట్రల్ ఏసీ. దాంతో ఇది ఓపెన్ అండ్ క్లోజ్. మనకి చలి వేసినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, లేదా హాట్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది లగేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూసారా, ఇది ఎప్పటి నుంచో ఉంది, మంచి డిజైన్గా. ఓకే. అండ్ ఇది పీసీ సిస్టమ్. మనకి ఏదైనా షిప్లో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి వినిపిస్తుంది. సో వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే చిన్న బెడ్ లైట్ ఉంది. సో ఆ పైన చూసావా, నో స్మోకింగ్ ఇన్ బెడ్. క్యాబిన్లోనే స్మోక్ చేయరు వాళ్ళు. లైట్స్. అండ్ వన్ మోర్ థింగ్, యూ సీ దిస్ స్మోక్ డిటెక్టర్. ఈ స్మోక్ డిటెక్టర్ అనేది ఇన్ కేస్ ఆఫ్ మన క్యాబిన్లో ఫైర్ అయినప్పుడు, స్మోక్ వచ్చేటప్పుడు, స్మోక్ అనేది వెళ్ళినప్పుడు అలారం యాక్టివేట్ అవుతుంది. సో ఈ అలారం యాక్టివేట్ అయినప్పుడు ఇది బ్రిడ్జ్లో తెలుస్తుంది, నావిగేషన్ అక్కడ తెలుస్తుంది. సో పలానా క్యాబిన్లోన ఈ అలారం యాక్టివేట్ అయ్యింది, ఎందుకోసం అయ్యింది, దేనివల్ల అయ్యింది. సో దే విల్ ఆస్క్ సో మెనీ రీజన్స్. సో ఇంకేదైనా మనము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్స్ అయినా ఏవైనా రిమూవ్ చేశారండి, ఎందుకంటే మనం డ్యూటీకి వెళ్ళిపోతాం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ అయినప్పుడు. సో దిస్ విల్ యాక్టివేట్ అలా స్మోక్ డిటెక్టర్. సో దిస్ ఈజ్ మినీ ఎక్స్పెన్సివ్ ఇన్ కంటైనర్ షిప్ క్రూ క్యాబిన్. ఎలా ఉంటుంది, చాలా నీట్గా క్యూట్గా ఉంటుంది. సో అగైన్ ఐ విల్ షో యూ క్రూ స్మోక్ రూమ్. సో గాయ్స్, చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.